ఏ కోరిక లేకుండా పార్టీకి సేవ చేయడానికి నిర్ణయం తీసుకున్నానని వారు పేదవాళ్ళ కోసం 5 సంవత్సరాల నుంచి పడ్డ తపన మీ అందరికీ తెలుసండి. పేదవారు ఈరోజు 5 వేళ్లతోటి కడుపు నిండా భోంచేస్తారంటే వారి దయ. వారు పెట్టిన సంక్షేమ పథకాలు గతంలో కానీ భవిష్యత్తులో కానీ పెట్టలేనిది పెట్టకపోరు. మీరే గరుడు. వీరిని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే 10 ఏళ్ళతోటి పేదవారు రోజు చేసే కార్యక్రమాలు తీసుకురావాలని వారి ప్రయత్నం చేస్తారండి. అలాగే మనలో ఉన్న పిల్లలు, మనమే కాదండి, ఇక్కడ కూడా ఉన్న పిల్లలు రోడ్డు మీద తిరగకుండా అన్నం కోసం మీరు కూడా దృష్టి పెట్టాలండి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి ఆలోచన చేయండి. ఉద్యోగాలు మాకు రావండి, వస్తాయని చెప్పడం తప్ప ఇచ్చే పరిస్థితి కనపడలేదండి. గతంలో అయితే 200-300 మంది పనిచేసే ఆఫీసులో పని ఉన్న చోట 10 మందితో పని కంప్యూటర్ పని చేసేసుకుంటారు. అంచేత రాబోయే రోజులు ఉద్యోగాలు కాబట్టి చిన్న చిన్న పరిశ్రమలు 5 లక్షలు 10 లక్షల రూపాయలు నెట్లోకి వెళ్ళి చూడండి. వాటికి కావాల్సిన సమాచారం తీసుకోండి, వాటికి దరఖాస్తు చేయండి. ఎమ్మెల్యే గారికి, మనకు కాబోయే ఎంపీ గారికి చూపించండి. సబ్సిడీలు, లోన్ ఏర్పాటు విషయంలో వారితో పాటు నేను కూడా మీకు సహాయం అవుతాను. పిల్లల భవిష్యత్తు కోసం మీరు కొంచెం దృష్టి పెట్టండి. ఆ టూర్ మీద అయితే రామాయణంలోనూ ఎక్కడో కాపాడుతారు పాత్రగా పెట్టే పరిస్థితి పిల్లలకు కరెక్ట్. పాల్గొన్నారు ఖాళీగా ఉండటం వల్ల 100-120 మైల్ స్పీడ్లో బండి తోలుతా ఉన్నారు. ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, కుటుంబాలు చీకలైపోతా ఉన్నాయి. వారికి ఒక దారి చూపించండి. దారి చూపించాలని ముఖ్యమంత్రి గారు పూర్తి సహకారంలో మనం ఏమీ అనుమానం లేదండి. వారి సహకారం ఇస్తారు. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. పేదవారికి ఎలాగైతే 5 ఏళ్ళతో అన్ని కార్యక్రమం చేస్తున్నారో యువత కూడా దారి చూపించడానికి ముందుకు వస్తారండి. తప్పనిసరిగా మీరు వారిని తయారు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది, ఈ మధ్యన సినిమా నటుడు కోరమీలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంతో తాపత్రపడటం సంగతి తెలుసు. ఎప్పుడు వారిని నేను ఒక మాట కూడా అనలేదండి. వారిని కానీ వారి అన్నయ్య గారిని కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఆ మధ్య వారం అయినట్లో కాకినాడ వచ్చి ఇష్టం వచ్చిన బూతులు తిరిగితే నేను 2 ఉత్తరాలు రాశానండి. ఎక్కలేని కోపం వచ్చేసి బండ బూతులండి, మామూలు బూతులు కాదు. తెర వెనక నుండి తిట్టించే కార్యక్రమం తీసుకోవడం బాధ కలిగిందండి. ఆఖరికి నా భార్య చచ్చిపోయింది, నా కొడుకు చచ్చిపోయాడు, నన్ను అమ్మవారి భార్యవానికి తీసుకెళ్తున్నావు అని చెప్పి ప్రచారం కూడా చేయించేస్తున్నాయి. సరే అని దిగమీద ఉన్నారండి. మధ్యలో జ్ఞానం కలిగి కిల్లలు కూడా వస్తానని చెప్పి గౌరవ చేస్తే సరే జరిగిపోయింది అని చెప్పి రమ్మని ఆహ్వానించారు. 20 రోజులు నన్ను అలాగే ఎనమ్మొక్క నీటిలో పెట్టినట్టుగా నీటిలో పెట్టి వచ్చేస్తున్నారు. ఇది వార్తలు అందివ్వటం అయ్యా. ఒక 10 రోజుల పాటు విజయనగరం జిల్లా నుంచి రాయలసీమ వరకు ఎప్పుడు వస్తున్నారని నేను వస్తాం చెప్పడం సరిపోయింది.
ఇక రావడం లేదు తెలిసిన ఎందుకు రావట్లేదు రావట్లేదు వారిని అడగండియా, నన్ను అడుగుతారంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వని వారిని మనం ప్రేమిస్తా ఉన్నాం. ప్రజాసేవ కోసం రావట్లేదని వారు చంద్రబాబు నాయుడు గారి సేవ కోసం వారు రంగంలో దిగారు. ఆ రోజు ఉద్యమంలో చేసిన అవమానాలు పెద్దలకు చెప్పారు. మీకు వారానికి అవమానాలు చంద్రబాబు నాయుడు చేయించారండి. మామూలు అవమానాలు కాదండి. వారు ఏమంటే జైల్లో ఉన్నాం చూసారా, దగ్గరలో 50 మీటర్లో నన్ను నా భార్య కొడుకు వాళ్ళు కూడా హాస్పిటల్ని జైలు బంధించారు. 14 రోజులు మంచిగా కూడా ఎవరైతే వాష్ స్పెషల్ మీద తాగిపోవడం ఒకే పట్టండి. అటువంటి వ్యక్తిని చూడడానికి మీరు లేరండి. 5 సంవత్సరాలు మన ఉద్యమం జరిగిందండి. కాపుల ఉద్యమం ఒక్కరోజు కూడా ఎందుకు పడతారు, వాళ్ళని ఎందుకు హింసిస్తున్నాం, ఎందుకు బాధపడుతున్నాం ఒక్కరోజు కూడా ఈ సినిమా నటులు అనలేదు. అయినా సరే ఫిబ్రవరి 22 చూసి మీకు నమస్కారం, రావద్దన్నయ్య, వస్తే నమస్కారం, రాకపోతే నమస్కారం చెప్పండి చెప్పేసి ఆ గౌరవ మధ్యవర్తి గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు పార్టీలో చేరాను. చేరిన తర్వాత బూతులు పెట్టిస్తా ఉన్నారు, మెసేజ్ లంచ కొడుక, అలమిడి కొడుక, ఒరే అని రకరకాల బూతులండి. అయ్యా ఏంటో ఎందుకో అర్థం అవ్వలేదు నాకండి. వాళ్ళు కూడా నేను ఫాలో అవ్వాలంట. ఎలా ఫాలో అవుతాను సార్? ఒక గౌరవ కుటుంబం రాజశేఖర గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారని ఎమ్మెల్యే చేశారు, ముఖ్యమంత్రి చేశారు. అలాగే వాళ్ళ కుమారుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంతమంది ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు. వారు రాయబారం చేసి పంపిస్తే గవర్నమెంట్ కుటుంబం పెద్ద కుటుంబం కాబట్టి నేను ఆహ్వానం మేరకు నేను వెళ్ళాను. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అండి 99 గౌరవ బాలయ్య గారి లోక్సభ స్పీకర్ గారిని, గౌరవ అసెంబ్లీ స్పీకర్ ఎన్వో రామకృష్ణ గారిని, గౌరవ జ్ఞానికుడు వైద్య పంపిస్తే వారు ఆహ్వానం కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళో ఈయనింటికి వెళ్తున్నారని అడుగుతా ఉన్నారండి. ఇదిగో ఎమ్మెల్యే ఉన్నారా, ఎంపీ ఉన్నారా, లేదా ఈ పార్టీ రాష్ట్ర పోటీ చేస్తుందా, ఏ స్థాయిలో ఉన్నారని నన్ను రమ్మన్నాకి అన్నది అర్థం లేకుండా రకరకాల ప్రశ్నలు వేయించడం బాధగా ఉందండి. ఆయన సినిమాలో హీరో నాకు కాదట్లేదండి, రాజకీయాల్లో హీరో కాదు, రాజకీయాల్లో హీరో కాదండి. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అయ్యా గౌరవం మర్యాద లేకుండా ఒక స్థాయి సభ్యులు కాకుండా ఆ మనిషి ఇంటికి వచ్చేయాలంటున్నా. అయ్యా ఒక విషయం రకాన్ని ఎవరన్నా నిలబడి అభ్యర్థుల దగ్గర ఎవరైనా ఫోన్ నెంబర్ ఉందామని చెప్తారు, నెంబర్ ఇవ్వండి. మీరు ప్రజా సేవ చేయలేకపోతున్నారు. నిన్న మొన్న విషయాన్ని పేపర్లో నిజమా అబద్ధమో తెలియదు నాకు. ఎమ్మెల్యే నామినేషన్ చేసినప్పుడు వాళ్ళ ఆస్తులు అప్పుడు అఫిడవిట్ ఇచ్చారండి. అయ్యా ఇవన్నీ కూడా సినిమాల కన్నా పార్టీ పెట్టిన తర్వాత పెరిగిన ఆన్సర్లాగా పత్రికలు చూసి ఆశ్చర్యం వేస్తుందండి. అది వారు చెప్పాలి నిజమా కాదండి. అయ్యా రాజకీయ సంపాదనే ఎక్కువ కనపడుతుందని, సినిమాలో తక్కువ కనపడుతుంది. అంటే మనం రాజకీయాల్లో సంపాదన కోసం వచ్చామా, ప్రజాసేవ కోసం వచ్చావా అన్నది వారు ప్రశ్న అడుగుతారు. ఇంకో ప్రశ్న కూడా అడిగాను సార్, చాలా సార్ 2 సార్లు 4 సార్లు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మగాళ్ళైతే ధైర్యం ఉంటే దమ్ము ఉంటే పెట్టండి,
నన్ను తిట్టండి, నన్ను అడవలసిన ప్రశ్నలన్నీ అడగండి, అన్నింటికీ సమాధానం చెప్తాను. నేనైతే ప్రశ్న కూడా సమాధానం చెప్పాలా? ఈ రోజుకి ప్రెస్ మీట్ లేదండి. 5 సంవత్సరాలు మడులో దాక్కుని ఉద్యమం ఎందుకు ఆపేశావు? జగన్మోహన్ రెడ్డి ఎవరున్నారు కదా, ఎందుకు ఉద్యమం చేయలేదు అన్నాడు. నేను అసమర్థుడిని చేస్తాను అని. మీరెందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను నేను. మిమ్మల్ని చేయలేదు ఎవరు అనలేదే. వారు చేయలేదండి, నేను చేయలేదు. వారు చంద్రబాబు పట్టం ఉంటారంటే మమ్మల్ని ఎన్నుకోండి. ఇదే బాధగా ఉంది. 2024 ఎన్నికలు ఏంటంటే పార్టీ ప్రాక్టీస్ చేస్తారు కదా, మళ్ళా ఎక్కడ కష్టం వస్తే మళ్ళీ ఎవరు ఎక్కుకోవాలని ఈ మనిషి ఏంటంటే మనకి అపాయింట్మెంట్ కూడా ఎవరున్నాయా ఆలోచించండి. అటువంటి వాళ్ళు మనం ప్రేమించాలా, గౌరవించాలా, వద్దని ఆలోచించండి. పేద కోసం నిరంతరం తప్పం చేసే మనిషి గౌరవించాలా అన్నది గ్రహించాల్సి వచ్చింది. నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నేను అడిగితా ఉన్నానండి. నేనెందుకు సపోర్ట్ చేయాలి నీకు అని నేను అడుగుతున్నా. నేనెందుకు సపోర్ట్ చేయాలి నీకు అని నేను అడుగుతున్నా. గత 5-6 సంవత్సరాల నుంచి ఒక మాట మాట్లాడలేదే. మీరు దెబ్బలకు కానీ ఆ భార్య కానీ అయ్యా ఆ భార్య నెత్తికి అయితే రావే గుర్తు కలుగుతున్నప్పుడు అనలేదండి. నా కోడలు ఎంజాయ్ ఏంటి అని తిట్టినప్పుడు నాకు చిన్నవాడికి కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే అయ్యా నా పెద్ద కొడుకు ఫిజికల్ గా దెబ్బతిన్నాడండి. లాగేసేదే కూడా మాట్లాడలేదు సార్. ఈ పెద్ద మనిషి కూడా నేను రావాలా? మమ్మల్ని ఎవరైతే అందించారో అంటే మమ్మల్ని కానీ పాప ఉద్యమాన్ని, పాప నాయకుల్ని, పాప ఉద్యమాన్ని సర్వనాశం చేసిన ఆ మనిషితోటి కలిసిపోయి ఉద్యమం ఉధృతం చేసిన వల్ల వీరిని తీసుకొచ్చేది కూర్చోబెట్టుకోవడం అని చేసిన మనిషితో మీరు కాకపోతే మేము వచ్చారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు హెచ్చరిక రామరాజ్యం చేస్తారు. రామరాజ్యం అయ్యా కిరణపూడి రామరాజ్యంగా ఉండేదండి. 2015 నుంచి 18 దాకా పాకిస్తాన్ కిరణపూడిలో పాకిస్తాన్ కిరణపూడి రావాలంటే పాస్పోర్ట్ అండి, వీసా, పురసత్ 3 ఉంది తప్ప కిరణపూడి రాజేసుకుంటారు. వీరు పాకిస్తాన్ చేసేసి ఇప్పుడు రామరాజ్యం స్థాపించారు. జగన్మోహన్ రెడ్డి పెట్టి సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలంటే నా కోరిక సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తాడు. నేను అమలు చేయలే, కుటుంబంగా లేరంటే మంత్రులు లేరా, ఎంపీ లేరా, ఎమ్మెల్యే లేరా? వీరేదో ఏదో పథకాలు నేను తీసుకొస్తున్నాను, ప్రవేశపెట్టినాను అని చెప్పుకుంటే ప్రజలు నమ్ముతూ కొట్టేస్తారు. అధికార దాహం కోసం పచ్చబద్దాలు మాట్లాడి మన రక్తం తాగేయడం కోసం ఆలోచన చేస్తా ఉన్నాను. అయ్యా గమనించండి, పూర్వం ఓటర్లకి తెలిసే విషయం తక్కువ అండి. ఇప్పుడు ఓటర్లకు నాయకుల ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. గమనించండి, ఎవరు మన క్షేమం కోరి మనుషులు ఎవరు? మన స్వల్పడానికి ఏమేమి పథకాలు పెడుతున్నారు? మన కష్టాలను పాల్పంచుకునే ఎవరు? గతంలో ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు? ఒకసారి బాగా ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే కాదు, రేపు 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 వారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి. మా కష్టాలన్నీ తీరుతాయండి. ఒక కులం వాళ్ళు అన్ని కులాల్లో ఉన్న కష్టాలు తీరుతాయి.
రాజు గారిని అలాగే మా ఎంపీ క్యాండిడేట్ గారిని గెలిపించడంతో పాటు మన బంధువులు స్నేహితులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి కూడా దయచేసి అందరికీ మెసేజ్ పెట్టి జై జగన్ మా తోడు అని చెప్పి మెసేజ్ పెట్టి వారికి అండగా మీతో పాటు వాళ్ళు కూడా ఉండేలాగా చేయమని ప్రతి ఒక్కరిని పేరు పెట్టిన కోరుకుంటూ మరొకసారి శిరస్సు వంచి